నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో మరొక సినిమా వార్త ఏంటంటే, ఫేక్ కలెక్షన్కి సంబంధించి ఒక వార్త హల్చల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో నెంబర్ గేమ్ ఎక్కువైపోయింది. ప్రతిదీ కూడా 1000 కోట్ల కలెక్షన్లు, 100 కోట్ల కలెక్షన్లు, 1000 కోట్ల మార్కు దాటేసింది. దంగల్ 2000 కోట్లు, బాహుబలి 1800 కోట్లు, పుష్ప 1800 దాటి 1900. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ బాలీవుడ్డో, కాలీవుడ్డో, టాలీవుడ్డో సంథింగ్ వాటి యొక్క రేంజ్ని పెంచుకోవడానికి ఆడుతున్న ఒక నెంబర్ గేమ్తో కూడిన హై డ్రామా అనేది ఒక వార్త. అంటే మేబీ అయితే అయ్యుండొచ్చు. ఎందుకంటే దంగల్ సినిమా రిలీజ్ అయ్యి వచ్చిన కలెక్షన్స్ కేవలం 1500, 1700 వచ్చాయి అంతే. బట్ తర్వాత బాహుబలి 1800 కోట్లు వచ్చాయని చెప్పగానే దాన్ని మరలా రిలీజ్ చేసి ఓవర్సీస్లో చేసి ఇది మొత్తం 2000 కోట్లకు మించిపోయింది అన్నట్టుగా చేశారు. అంటే ఇది బాలీవుడ్లో ఎందుకు ఇది రభస వచ్చిందంటే, ఆ మధ్యకాలంలో వచ్చిన కార్తికేయ లాంటి సినిమాలు, చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యేసరికి బాలీవుడ్ వాళ్ళకి బాగా ఎక్కడో మండుతున్నట్టుంది. ఎందుకంటే బాలీవుడ్ మీడియా ఎంత బాగా ఏకి వదిలేసిందంటే, అరే సౌత్ వాళ్ళు చక్కగా చిన్న చిన్న కాన్సెప్ట్లతో మన దగ్గర జరిగే కృష్ణుడు రామావతారకు సంబంధించిన కురుక్షేత్రము, అలాగే మహాభారతకు సంబంధించినవి ఇక్కడ జరిగితే వాళ్ళు దాని మీద చాలా సెన్సిటివ్గా చాలా అద్భుతంగా తీస్తున్నారు. వీళ్ళకి ఎంతసేపు లవ్వు ఇవే ఉన్నాయి, పైపెచ్చు వీళ్ళందరూ యారగెంట్గా బిల్డప్ ఇస్తారు, బట్ సౌత్ హీరోలు చాలా ఒబీడియంట్గా ఉంటారు అన్నట్టుగా దుమ్మెత్తిపోయడంతో అమ్మ నాయన వీళ్ళకి క్రేజ్ పెరిగిపోతుంది. ఎందుకంటే గత 6-7 ఏళ్ళ నుంచి చూస్తే, అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి చూస్తే సౌత్ సినిమాల హవా ఎక్కువ కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ రాజమౌళి అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, పుష్ప అవ్వచ్చు, కేజీఎఫ్ అవ్వచ్చు, ఇలాంటివి, జైలర్ లాంటి సినిమాలు. సో అందువల్ల ఒక రేంజ్లోకి సౌత్ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ కడుపు మంటతోనే అమీర్ ఖాన్ సినిమా 2000 దంగల్ ఎందుకంటే నేను విన్నాను, అంటే జనాలు పిచ్చి అయిపోయేంత రేంజ్గా అయితే ఆడలేదు, నాకు తెలిసిన విషయం. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ స్పిరిట్గా ఉండేవి ఎక్కువగా ఆడవు. మీరు అబ్జర్వ్ చేయండి, దేశభక్తికి సంబంధించినవి కానీ, మెసేజ్ ఓరియంటెడ్ కానీ, స్పోర్టివ్నెస్ సంబంధించినవి హిట్ అవుతాయి, కానీ భారీ కలెక్షన్స్ రావు. భారీ కలెక్షన్స్ ఎప్పుడు కూడా మాస్ సినిమాకి వస్తాయి. సో ఏ దర్శకుడైనా, ఏ ప్రొడ్యూసర్ అయినా మాస్క్ ప్రయారిటీ ఇవ్వడానికి కారణం 4 రాళ్ళు వెనకేసుకోవాలని. సో ఈ దంగలు స్పోర్టివ్నెస్ సంబంధించింది కాబట్టి అంత బాగా కలెక్షన్స్ వచ్చి ఉండవు అనేది ఒక వార్త. ఎందుకంటే రీసెంట్గా పఠాన్ సినిమాకు కూడా షారుఖ్ ఖాన్ పఠాన్ బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ 1200 కోట్లు వచ్చాయి, సూపర్ హిట్, బెస్ట్ యాక్టర్ అవార్డు అంట. మళ్ళీ ఇంకా అంతమంది ఎవరు లేరు ఇండియాలో. సో 1200 కోట్లు తీరా డీప్గా అనలైజ్ చేస్తే దానికి వచ్చింది 700 నుంచి 800 కోట్ల మధ్యలో అన్నమాట. మరి 1200 కోట్లకి అయితే ట్యాక్స్ కట్టుకోవాలిగా. ఒక్క బాహుబలి ప్రొడ్యూసర్స్ తప్ప ఎవరు ట్యాక్స్ కట్టిన దాఖలాలు లేవు. దానికి సంబంధించి ఫ్రాంక్గా ఈవెన్ పుష్ప 2 కూడా కొంత, అంటే బాహుబలిని బీట్అవుట్ చేసిందని చెప్పడానికే తీసుకొచ్చారు, ఒక 50 కోట్లు ఎక్కువ అన్నట్టు కూడా టాక్ ఉంది. మేబీ దీంట్లో ఎంత వాస్తవం తెలియదు. ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికలో ఈ ఫేక్ కలెక్షన్స్ అంశం మాత్రం చాలా వైరల్ అవుతుందన్నమాట తెలుస్తుంది. ఫేక్ అయినా ఏదైనా మీరే నష్టపోతారు. ఎక్కువ వస్తే మీరే ట్యాక్స్ కట్టుకోవాలి, తక్కువ వస్తే మీకు పోయేది ఏమీ లేదు. ఎందుకు ఈ పిచ్చి నెంబర్ గేమ్ చెప్పండి. సో అది ఫేక్ కలెక్షన్స్ మ్యాటర్.